నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ కి నోటీసులు. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో నిధులు వృధా, పనితీరులో లోపాలకు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణల ప్రకారం ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో దీని మీద విచారణ జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో కేసీఆర్ కి నోటీసులు రావడం జరిగింది. ఇది చాలా ప్రాధాన్యమైన అంశం. ఎందుకంటే ఇది నేరుగా ప్రజాధనంలో మన పన్నులతో నిర్మించిన ప్రాజెక్ట్. సో దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి, అసలు ఇందులో అవకతవకలు ఎట్లా ఇన్వాల్వ్ అయినది కొంత మన దగ్గర ఉన్న డీటెయిల్స్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కొంత వివరించే ప్రయత్నం చేస్తాం. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి, ఫస్ట్ ఇది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ముందుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమిటంటే, ఇది గోదావరిలోని నీటిని ఎత్తిపోసి పల్లె ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రయత్నం. ఇది ప్రధానం. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో వాళ్ళ హయాంలో చేసిన ప్రాజెక్ట్. క్లియర్ గా ఇది భారతదేశంలోనే ఒక అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గా కూడా గతంలో పేరు వచ్చింది. దీనికి సంబంధించి మొదట అంచనా, వీళ్ళు ఏదైతే మొదట బడ్జెట్ వేసుకున్నప్పుడు ఒక అంచనా ఏంటంటే 81,911 కోట్లు అవుతుందని వీళ్ళ బడ్జెట్. ప్రధానంగా 81,000 కోట్లు అనుకుందాం. కానీ ఇది రూపకల్పన అయ్యేసరికి 1,47,000 కోట్లకి పెరిగింది దీని బడ్జెట్ కూడా. దీన్ని ప్రధానంగా సిఏజీ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ కూడా తెలపడం జరిగింది. దీనికి సమాచారం కూడా బడ్జెట్ పెరిగింది అనే అంశం మీద. అంటే ఇది అతి ఖరీదైన ప్రాజెక్ట్ గా కూడా మనం మాట్లాడవచ్చు దీన్ని. ఎందుకంటే 1,47,000 కోట్లు ఒక్క ప్రాజెక్ట్ మీద పెట్టడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో. ఇది కొంత క్లియర్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. అయితే దీంట్లో ఏం జరిగింది అనే దాని మీద మనం మాట్లాడితే, మేడిగడ్డ బ్యారేజ్ అనే భాగం పాక్షికంగా కుంగింది. ఏదైతే పిల్లర్స్ ఉంటాయో ఈ పిల్లర్స్ తేలడం మొదలు పెట్టడంతో ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారు గతంలో. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కూడా పోలీసులు అడ్డుకున్నారని గతంలో ఎవరైతే ఇప్పుడున్న సీతక్క లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు వెళ్ళడానికి ప్రయత్నించడం జరిగింది. వీళ్ళు కూడా అక్కడికి వెళ్లి వీడియోలు చేయడం జరిగింది. సో ప్రధానంగా దీనికి ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడేది ఏంటంటే, మన ల్యాండ్ మీద కాకుండా అంటే గట్టి ప్రాంతంలో కాకుండా ఒక ఇసుక దిబ్బ మీద ఈ పిల్లర్ పెట్టడమే ప్రధాన కారణం ఈ తేలడానికి అనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. కొంతమంది నిపుణులు కూడా దీని మీద చెప్పడం జరిగింది, క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. సో ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మించేప్పుడు ఈ తరహా లోపాలు ఉండకూడదు అనేది ఒక స్పష్టం. దీంతో ప్రజలు, రాజకీయ నేతలు అలాగే విపక్షాలు ప్రశ్నించడం మొదలుపెట్టాయి. సో ఇది ఎవరి బాధ్యత అని ప్రశ్నించడం మొదలుపెట్టాయి. ప్రధానంగా విచారణలు ఎందుకు జరిగాయి, సో ఇది మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఇది. సో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ అనే రిటైర్డ్ న్యాయమూర్తిని ఆయన నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు, బడ్జెట్ విషయాల గురించి, ఆడిట్ విషయాల్లో జరిగిన లోపాల గురించి క్లియర్ కట్ గా ఒక కమిటీ వేసి దానికి జస్టిస్ పిసి ఘోష్ అనే రిటైర్డ్ న్యాయమూర్తిని పెట్టడం జరిగింది. సో ఈ కమిటీ ప్రాజెక్ట్ డిజైన్ విషయంలో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, పనితీరులో జరిగిన అవకతవకల గురించి కావచ్చు క్షుణ్ణంగా విచారిస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కి అలాగే మాజీ మంత్రి హరీష్ రావుకి అలాగే బీజేపీ నేత అయిన ఈటల రాజేందర్ గారు, అయితే గతంలో ఈయన మినిస్టర్ గా బీఆర్ఎస్ లో ఉన్న మాట మనందరికి తెలిసిందే. సో ఈ ప్రాజెక్ట్ నిర్మించే టైంలో వీళ్ళ ముగ్గురు అక్కడ ప్రధానంగా నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి జూన్ 5వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే జూన్ 6వ తారీఖున మాజీ మంత్రి హరీష్ రావు గారికి అలాగే బీజేపీ ఎంపీ అయిన ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. జూన్ 5వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హాజరు కావాలని ఇప్పటికే కమిషన్ చెప్తా ఉంది. దానికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో వీరంతా ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో అలాగే నిర్ణయాల విషయంలో భాగం కావడం వల్లనే వీరికి నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు జస్టిస్ కమిషన్ కూడా. సో దీనికి సంబంధించి అసలు తీర్మానాలు కావచ్చు, డిజైన్ విషయంలో కూడా మనం కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాజెక్ట్ డిజైన్ కి సంబంధించి ఎక్కడ ఎత్తిపోతలు చేయాలి, ఎన్ని పంపింగ్ స్టేషన్లు నిర్మించాలి అనే కీలక నిర్ణయాలు ప్రభుత్వ సమావేశాల్లో తీసుకున్నప్పుడు కేసీఆర్ గారు చైర్మన్ గా ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ ప్రాజెక్ట్ విషయంలో తీసుకునే నిర్ణయాలు అంటే డిజైన్ విషయంలో కావచ్చు, ఎత్తిపోతల అంశాల్లో కావచ్చు, అలాగే
పంపింగ్ స్టేషన్లు ఎన్ని పెట్టాలి అనే నిర్ణయాలు, కీలక నిర్ణయాలు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి. అంటే బేసిక్ ఇక్కడ ఈ ఇంజనీర్స్ కానీ లేదా ఎవరైతే అధికారులు ఉంటారో, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీద కంటే ఇక్కడ రాజకీయంగా ఎక్కువ వాళ్ళ నిర్ణయాల్లో ఇన్వాల్వ్ అయ్యారనేది క్లియర్ కట్ గా కనపడతా ఉంది. అప్పుడు కేసీఆర్ గారు చైర్మన్ గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి. ప్రాజెక్ట్ బడ్జెట్ లో 80,000 కోట్లు చెప్పి 1,47,000 కోట్లు దాకా పెరగడానికి కూడా ఆయనే ఆమోదించారు. ఎవరు? కేసీఆర్ గారు గతంలో. ఎందుకంటే బేసిక్ గా ఈయన చైర్మన్ గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ నిర్మించడం విషయంలో. అలాగే అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి బడ్జెట్ విషయాల్లో ఆమోదం తెలపాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి 1,47,000 కోట్లకి సంబంధించి పెరగడానికి కారణం కూడా ఆమోదించిన వ్యక్తి కూడా కేసీఆర్. ఖచ్చితంగా ఈ రకంగా కూడా ఈ కోణంలో కూడా విచారించే అవసరం ఉంది. సో ఖచ్చితంగా పనులు వేగంగా జరగడానికి సాంప్రదాయ టెండర్ల ప్రక్రియను పక్కన పెట్టి ప్రత్యేక కంపెనీలను పనులు అప్పగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో మెగా లాంటి ఇది పెద్ద అంటే బేసిక్ గా మనకు తెలియదేం కాదు. మెగా ఇంజనీరింగ్ సంస్థకి సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా మెగా ఇంజనీరింగ్ సంస్థ అనేది ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలోనూ వాళ్ళకే పనులు వెళ్తే ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళకే వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా, అవినీతి ఆరోపణలు మెగా కంపెనీ మీద ఎన్నున్నా, అక్రమ కట్టడాల విషయంలో కావచ్చు, మిగతా లొసుగుల విషయంలో కావచ్చు, మెగా కంపెనీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మెగా కంపెనీకి ఇస్తుంది టెండర్లు. అప్పుడు గత ప్రభుత్వం కూడా మెగా కంపెనీకి ఇచ్చింది టెండర్లు కూడా. సో ఈ విషయం మీద అంటే సాంప్రదాయబద్ధంగా యాక్చువల్ టెండర్లు వేసి ఎవరైతే తక్కువ టెండర్ వేసారో వాళ్ళకి ఇస్తారు. కానీ వీళ్ళు అట్లా చేయలేరు. ప్రత్యేక కంపెనీ ఏదైతే మెగా ఇంజనీరింగ్ సంస్థ ఉందో దానికే వాళ్ళు కట్టబెట్టడం జరిగింది. సో సిఏజీ సంబంధించి కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఎక్కువ, లాభం తక్కువ. సో ఖర్చు ఎక్కువ పెట్టారు కానీ లాభం తక్కువ వస్తుంది. సో వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది సిఏజీ సంస్థ వాళ్ళు. సో మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఈ లోపభూయిష్ట విషయాల్లో కావచ్చు, అలాగే నిర్మాణ నాణ్యత మీద కావచ్చు, అలాగే కొన్ని విషయాల్లో ఏదైతే ఇన్వాల్వ్ అయిన కేసీఆర్ కావచ్చు లేదా హరీష్ రావు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు వీళ్ళ ముగ్గురు మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు దీని మీద. కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు అన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ఆయనపై జవాబుదారీతనం ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సో అన్ని నిర్ణయాలు కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు లేకపోతే అధికారులు ఎవరు వద్దని చెప్పి వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారు డెసిషన్ మేకర్ గా ఉన్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది పర్సనల్ గా కూడా నాకు చాలా మంది మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పారు. ఆయనే వన్ అండ్ ఓన్లీ డెసిషన్ అన్నట్టుగా ఉంటది, ఖచ్చితంగా మనం చెప్పేది ఆయన అర్థం చేసుకోవడం వినడు కూడా అనే దాని మీద చాలా మంది మాట్లాడడం జరిగింది. మేబీ ఈ అంశాల్లో ఏం జరిగిందనేది తెలియదు కానీ వచ్చిన సమాచారం ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఇప్పటి పరిస్థితి ప్రాజెక్ట్ లో లోపాలపై విచారణ జరుగుతుంది. జస్టిస్ ఘోష్ కమిషన్, హైకోర్టు మరియు ఇతర న్యాయస్థానాల ప్రాజెక్ట్ లో లోపాలపై విచారణ జరుగుతుంది ప్రస్తుతానికైతే. సో దీనికి సంబంధించి జస్టిస్ ఘోష్ కమిషన్, హైకోర్టు మరియు ఇతర న్యాయస్థానాలు కలిసి ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నారు ప్రధానంగా. సో అందులో భాగంగా కేసీఆర్ గారికి నోటీసులు వచ్చాయి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ డెసిషన్ జరిగాయి కాబట్టి అందులో ప్రధానంగా డెసిషన్ మేకర్ గా ఈయనే ఉన్నాడు కాబట్టి ప్రతి సంతకం ఈయనదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈయన కూడా ఇప్పుడు జవాబు చెప్పాల్సిన విచారణలో. సో జూన్ 5, 6 తేదీల్లో కేసీఆర్ తదితర విచారణకు పాల్గొనాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. తదితరులు అంటే హరీష్ రావు, తర్వాత ఈటల రాజేంద్ర గారు కూడా వెళ్తారు. అది 6వ తారీఖు అయితే ఈటల రాజేంద్ర గారు, హరీష్ రావు గారు ఇద్దరు వెళ్లాల్సి ఉంటుంది. సో వారు తమ వైపు వివరణలు ఇస్తారు. అలాగే విచారణ తర్వాత నిజాలు బయటపడతాయి. తప్పులు జరిగాయా, ఎవరి బాధ్యత, అలాగే వీటికి సంబంధించి ఎవరు డెసిజన్ తీసుకున్నారు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, లేకపోతే ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే అంశాల మీద కూడా ఈ విచారణ కొనసాగనుంది. కాబట్టి ఖచ్చితంగా విచారణ తర్వాత నిజాలు అయితే బయటకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. అలాగే ప్రధానంగా మాట్లాడుకుంటే ఈ ప్రజాధనంతో చేపట్టిన ప్రాజెక్టులు ఎటుపోతున్నాయో, అలాగే వాటిపై ఎవరి బాధ్యత ఎంత ఉందో తెలుసుకోవడం ప్రజల హక్కు ప్రధానంగా. అలాగే కాలక్షేపం కోసం వేసిన ఆరోపణలు కాదు, కానీ మన భవిష్యత్తు నీరు, వ్యవసాయం ఖర్చు. సో దీనికి సంబంధించి ప్రధానంగా మనం కూడా ఇందులో బాధ్యులు ఖచ్చితంగా మనం కూడా ప్రశ్నించాల్సిందే. ఖచ్చితంగా ప్రభుత్వాలను కావచ్చు, అసలు దీనికి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ జరుగుతున్నప్పుడు బడ్జెట్ విషయాల్లో కావచ్చు
ఖచ్చితంగా ప్రజలు కూడా దీని మీద ప్రశ్నించాలి, స్పందించాలి. సో ఈ అవకతవకలకు సంబంధించి ఈ రోజు కేసీఆర్ గారికి అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే నోటీస్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి నిజాలు మరి కేసీఆర్ గారు హాజరవుతారా లేదా? ఎందుకంటే గతంలో 2-3 విచారణల విషయంలో కూడా ఎలక్ట్రిక్ బోర్డుకి సంబంధించి కావచ్చు, కొన్ని విషయాల్లో కూడా ఆయన హాజరు కాని విషయాలు మనకు కనపడుతున్నాయి. ఆయన మరి ఇప్పుడైనా విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాలి. అలాగే దీనికి సంబంధించి ప్రాజెక్ట్ విషయంలో కమిషన్ కూడా, జస్టిస్ కమిషన్ కూడా చాలా సీరియస్ గానే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే అవినీతి జరిగింది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగైతే చూడాలి. సో ప్రజాధనం అనేది వృధా కాకుండా చేయాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.